రాజ్దీప్ సర్దేశాయ్ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, సుదీర్ఘకాలం జాతీయ ఛానళ్లలో పనిచేశారు. హెడ్ పొజిషన్ దాకా చేశారు, ఛానళ్ళని నిర్వహించారు. తనకి సంబంధించి ఇండివిజువల్గా కూడా చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు కూడా అవే తనే కవరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్కి తాజాగా ఈ ఎన్నికల తర్వాతనే ఇక ఎలక్షన్ కవరేజ్ చెయ్యను అని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇవాళే లాస్ట్ అనమాట. అంటే సాధారణంగా ప్రతి ఛానల్ నడిపేటటువంటి వాళ్ళకి ఎవరికైనా ఛానల్ హెడ్గా చేసే ఎవరికైనా సరే ఎలక్షన్స్ అంటే ఎలాంటి హడావిడి ఉంటుంది. ముందు సర్వేలు, ఆ సర్వేల తర్వాత విశ్లేషణ, ఆ విశ్లేషణ సందర్భించిన డిబేట్లు, ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన కౌంటింగ్ టైం డిబేట్స్, ఇవన్నీ ఈ దఫా మాత్రమే చేస్తాను, ఇది నా చిట్ట చివరి ఎలక్షన్ కవరేజ్ అన్నటువంటిది ప్రకటించుకొచ్చారు. ఓ రకంగా స్వచ్ఛంద పదవీ విరమణ తరహాలు, స్వచ్ఛందంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల విరమణ అన్నటువంటిది. కాకపోతే అది భావోద్వేగమా లేకపోతే వాస్తవంగా ఆయనకైతే కాంగ్రెస్ రావాలని ఉంటుంది, కాంగ్రెస్ నేతృత్వంలో లెఫ్ట్ కలిసి రావాలని ఉంటుంది. అది దెబ్బతింటూ వస్తూ ఉండటం వల్ల నిర్వేదంతో చెప్పారు. ఎందుకంటే ఈయన్ని రైటిస్టులు టార్గెట్ చేస్తూ ఉంటారు, ఆ నిర్వేదంతో చెప్పారు. లేకపోతే అవకాశాలు ఇప్పుడు ఇక బీజేపీ మళ్ళీ వస్తే ఇక ఆయా ఇలాంటి వాళ్ళకి దగ్గర అవకాశాలు ఉండవన్నటువంటి రూట్లో చెప్పారు. కానీ నిర్వేదం అయితే ప్రకటించారన్నమాట.